తెలంగాణ రాజకీయాల్లో తరచుగా వినిపించే ఆర్ ట్యాక్స్ పంచాయతీ ఇప్పుడు రాహుల్ గాంధీ వద్దకు చేరిందా? కన్స్ట్రక్షన్ కంపెనీల నుంచి రాష్ట్రంలోని ఓ ముఖ్య నేత బంధువర్గం అనధికార సుంకం వసూలు చేస్తుందని రాహుల్కే ఫిర్యాదులు వెళ్లాయట. 3 కేటగిరీలుగా రియల్ ఎస్టేట్ ని విభజించి దోచుకుంటున్నారని తెలంగాణ బిల్డర్లు రాహుల్కు ఫిర్యాదు చేశారట. చదరపు అడుగులెక్కన ట్యాక్స్ ఖరారు చేయటం, కట్టకపోతే హైడ్రా వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాహుల్ వద్ద బిల్డర్లు వాపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ప్రభుత్వ పెద్దలు ఆర్ ట్యాక్స్ ను మోపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 3 విభాగాలుగా చేసి కేటగిరీని బట్టి స్క్వేర్ ఫీట్ కు ఇంత అని రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ట్యాక్స్ కట్టకుంటే హైడ్రా వచ్చి లొంగ తీసుకుంటుందని హెచ్చరికలు వస్తున్నట్లు రియల్టర్లు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓ ముఖ్య నేత బంధువర్గం పర్యవేక్షణలోనే కొనసాగుతున్న ఆర్ ట్యాక్స్ భాగోతం ఇటీవల హస్తినాకు చేరినట్టు సమాచారం. హైదరాబాద్ కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూలు చేస్తున్నారని వాపోయారట. అసలే ఇండ్ల కొనుగోలు పడిపోయి వ్యాపారం సరిగ్గా నడవక అప్పుల పాలైన తమకు ఈ ట్యాక్స్ ఆశనిపాతంగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆర్ ట్యాక్స్ అనేది రాష్ట్రంలోని ఓ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఆయన బంధువర్గం అమలు చేస్తున్న అధికారిక సుంకమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. రియల్ వ్యాపారాన్ని లగ్జరీ విల్లాలు, సాధారణ అపార్ట్మెంట్లు, విల్లాలు, గృహాలు ఇలా కేటగిరీలకు విభజించి కేటగిరీకో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు సమాచారం. లగ్జరీ విల్లాలైతే స్క్వేర్ ఫీట్ కు 200 రూపాయలు, విల్లాలకు 150, సాధారణ అపార్ట్మెంట్లు, గృహాలకు 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు రియల్టర్లు ఇటీవల రాహుల్ గాంధీకి చేసిన ఫిర్యాదులో వివరించినట్టు తెలిసిందే. ఎలాంటి ఆటంకం లేకుండా ఇండ్లు కట్టి అమ్ముకోవాలంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు ఆ ముఖ్య నేతకు కప్పం కట్టాల్సిందేనని వారు రాహుల్ కి చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ లో హైడ్రా, ఆర్ ట్యాక్స్ 2 ఒకేసారి అమల్లోకి వచ్చాయంటున్నారు రియల్టర్లు. ఏడాది నుంచి ముక్కుపిండి తమ వద్ద నుంచి వసూలు చేస్తున్నారని గొల్లుమంటున్నారు. సుంకం చెల్లించకుంటే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారని చెప్పారు. ముందుగా హైడ్రా అధికారులు వచ్చి నోటీసులు ఇస్తున్నారని, నోటీసులకు లొంగకపోతే హైడ్రా బుల్డోజర్లు దిగుతాయని రియల్టర్స్ వాపోతున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఈ ఏడాది మొత్తం 36,974 నివాస గృహాల విక్రయాలు జరిగాయని, ఇందులో 12% లగ్జరీ విల్లాల వాటా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ విల్లాలకు ఎస్ఎఫ్టీకి 200 రూపాయల చొప్పున ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1 కోటి నుంచి 2 కోట్ల ధర పలికే ఇండ్లపై స్క్వేర్ ఫీట్ కు 150 చొప్పున వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 50 నుంచి 80 లక్షల లోపు నివాసాల మీద 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు వాపోయారు. నగరంలో మొత్తం విక్రయాల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే 50 నుంచి 80 లక్షల లోపు నివాసాల వాటానే అధికంగా ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త కంపెనీలు, కొత్త ఉద్యోగాలు రాలేదని, దాంతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయిందని, దీంతో నగరంలో మిలియన్ల స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ ఖాళీగా ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ల సేల్స్ బాగా పడిపోయాయని వాపోతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 లక్షల గృహాలు, అపార్ట్మెంట్లు కొనుగోలు లేక ఖాళీగా ఉన్నాయని, నిర్మాణం పూర్తయింది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందేనని ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు బాధితులు రాహుల్ గాంధీకి వివరించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.